అగ్రిమెంట్ చేస్తున్నారు కానీ మన సెంట్రింగ్ వాళ్ళ పేరు పెట్టి మాత్రం అగ్రిమెంట్లు చేస్తలేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గట్టిగా స్టడీ చేసిన నేను మరి ఇంత పవర్ఫుల్ మన వాళ్ళని చెప్తున్నారు, మరి వీళ్ళ సంగతి ఏందని స్టడీ చేస్తే వాస్తవానికి 10 నుంచి 15 లక్షల రూపాయల మెటీరియల్ పట్టుకొని మీరు పోయి ప్రతి బిల్డింగ్లో పనిచేస్తున్నారు. మామూలుగా 2 లక్షల రూపాయల వర్క్ ఉన్నా కానీ 6 నుంచి 7 లక్షల రూపాయల మెటీరియల్ మీరు అక్కడ డంప్ చేస్తేనే మీరు ఆ 2 లక్షల రూపాయల వర్క్ చేసే పరిస్థితి ఉన్నది. కానీ వాళ్ళ జరుగుతున్నది ఏంది, ఆ 2 లక్షల రూపాయల వర్క్ కోసం మీరు ఆడికి పోతే కనీసం మీ మెటీరియల్కి ఎక్కడ కూడా సెక్యూరిటీ లేనటువంటి పరిస్థితి ఉన్నది. దాచిపెట్టుకోవడానికి కనీసం ఒక రూమ్ ఒక లాకర్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. అన్నిటికన్నా దారుణం ఇక ఈ గుంపు మేస్త్రి వచ్చినప్పటి నుంచి మొత్తం నాకు మీ మొత్తం ఉద్యమంలో నాకు బాగా నచ్చిన విషయం ఒకటి ఉన్నది. మేస్త్రి హటావ్ సెంట్రింగ్ బచావ్ అంటున్నారు. అట్లనే నేనేమంటా అంటే గుంపు మేస్త్రి హటావ్ తెలంగాణ బచావ్ అంటున్నారు. ఎందుకంటే ఈ గుంపు మేస్త్రి గారు వచ్చిన దగ్గర నుంచి హైడ్రా వాళ్ళు మున్సిపల్ వాళ్ళు కనీసం నోటీస్ ఇవ్వకుండా వచ్చి ఇల్లు కూలగొడుతున్న పరిస్థితి ఉన్నది. మరి ఇల్లు కూలగొడితే ఇల్లు గలైనకు ప్రాబ్లమే, కానీ ఆవులు కొట్లాడుకుంటే కొల్లేగలు ఇబ్బంది పడ్డట్టు ఇల్లు వచ్చి గవర్నమెంట్ వాళ్ళు కూలగొడితే సెంట్రింగ్ వాళ్ళు మధ్యలాగమయ్యే పరిస్థితి ఉన్నది. మొత్తం మీ సామాన్తో సహా అందులో కంప్లీట్గా పోతే కూడా కనీసం ఇల్లు గలైన ఇచ్చుడు కానీ బిల్డర్ ఇచ్చుడు కానీ ప్రభుత్వం మరి ఒక మాట ముందు సెంట్రింగ్ వాళ్ళకు మీ సామాన్ జర పక్కకు పెట్టుకుంటే మేము ఇల్లు కూలగొట్టేదాని పరిస్థితి కూడా లేదు. మరి పోయినటువంటి ఆ సామాన్కి నష్టపరిహారం ఇచ్చే ఆలోచన కూడా చేస్తలేరు. కాబట్టి ఎన్ని రకాలుగా ఆలోచించినా ప్రతి సందర్భంలో పని చేస్తున్నది మీరు, ప్రాణాన్ని పనంగా పెట్టి 5-6 అంతస్తుల మీద గాల్లో ఊగులాడుకుంటూ వర్క్ చేస్తున్నది మీరు. కానీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి ₹1 సాయం కూడా అందుతలేదు. చాలా దారుణమైన పరిస్థితి ఉన్నది. అందుకే ఇవాళ నేను గుంపు మేస్త్రి గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంత పెద్ద రంగం ఇది, 86 చోట్ల నుంచి ఉన్నటువంటి జిహెచ్ఎంసీలో ఉన్న సెంట్రింగ్ అందరూ కూడా కాంట్రాక్టర్లు కార్మికులంతా కూడా వాళ్ళు ఇక్కడ కూర్చొని ఉన్నారు. దాదాపు 10 రోజులైంది పని బంద్ పెట్టినా కూడా నియత్తోని మీ దగ్గర పనిచేసేటటువంటి కూలీలను మీరు సాగుతున్నారు కదా, ఆ యొక్క మానవత్వానికి నేను చేతులెత్తి మొక్కుతా ఉన్నా. మరి మీరు చూపిస్తున్నటువంటి మానవత్వం ఖచ్చితంగా ప్రభుత్వం కూడా చూపించాల్సిందే. ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా నేను, 2 రోజుల వాళ్ళు కడుపు మార్చుకొని ఇక్కడ కూర్చున్నారు. ఇవాళ సాయంత్రం లోపల సెంట్రింగ్ యూనియన్ మొత్తం మీరు చర్చలకు పిలవండి, మీరు గుర్తించండి. చర్చలకు పిలిచి ముఖ్యమంత్రి పిలుస్తాడా, కార్మిక శాఖ మంత్రి పిలుస్తాడా, పిలిచి వాళ్ళు అడిగే డిమాండ్లు ఏంది అడగండి.